ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్ ఏ కృష్ణమోహన్ గారిని వారి మాతృశాఖకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, తత్సంబంధిత శాఖ వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే 13వ తారీఖున ఉత్తర్వులు వెలువడినప్పటికీ కూడా ఇంకా ఆయన రిలీవ్ కాకపోగా ఉన్నటువంటి స్థానంలో కంటిన్యూ అవడానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారిక పూర్వక ఉత్తర్వులు ఏవి కనిపించడం లేదు. ఆయన బదిలీ కాలేదు, అంటే రిలీవ్ కాలేదు, ఇక్కడ కంటిన్యూ అవ్వడానికి కావాల్సిన ఉత్తర్వులు రాలేదు. సో ఆయన ఇక్కడ ఏ హోదాలో ఆయన ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు అనేది, ఏ హోదాలో కొనసాగుతున్నారు అనేటువంటిది ప్రశ్న తప్పిస్తే సమాధానం కనిపించట్లేదు. మొన్న ఉన్నత శాఖ విద్యామంత్రి నారా లోకేష్ గారు ప్రస్తుత గ్రంథాలయ భవనాన్ని మార్చేటువంటి ఆ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు, చైర్మన్ గారు కోటేశ్వర గారు కూడా పాల్గొన్నారు, ఇంకా ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. కానీ ఈ విషయాలు ఏవి కూడా చర్చకు రాలేదు అన్నటువంటిది చాలా విశ్వసనీయ సమాచారం. గ్రంథాలయ శాఖలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగస్తులు, ముఖ్యంగా బీడీసీ సెంటర్స్లో, అంటే ఈ బీడీ బుక్ డెవలప్మెంట్ సెంటర్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు 2023 నుంచి జీతాలు లేక అల్లాడిపోతున్నారు. వాళ్ళకి వచ్చే 3-4 వేల రూపాయలు కూడా రావట్లేదు. ఇంకొక విషయం, ఇంకా చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, వాళ్ళ ఇళ్లలో చాలామంది హృద్రోగులు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇన్ని రకాల కష్టాలు కూడా వాళ్ళు పంటి బిగున భరిస్తూ మీరేదో సహాయం చేస్తున్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తుల్లో చాలామంది చెప్పుకోలేని బాధలు. వాళ్ళు రిటైర్ అయిన వెంటనే వచ్చే బెనిఫిట్స్ తోటి ఇల్లు కట్టుకోవాలని, కూతురు పెళ్లి చేయాలని, లేదా భార్యకి వైద్యం చేయించాలని, వాళ్ళు వైద్యం చేయించుకోవాలని, ఎప్పటి నుంచో ఉన్నటువంటి శారీరక రుగ్మతలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, మన జీవితంలో ఇక రిటైర్డ్ లైఫ్ అనేది మనం ప్రశాంతంగా గడపచ్చు అనే ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ పై అధికారుల పైశాచికత్వం చాలా చాలా వాళ్ళకి చెప్పలేనటువంటి కష్టాలను మిగిల్చేసింది. కారణం లేకుండా వాళ్ళకి పెన్షన్ ఆపడం అనేది ఇల్లీగల్, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. సో అటువంటి వాళ్ళ మీద ఎందుకు ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫీస్లో వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అలాగే ట్రాన్స్ఫర్స్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఒక్కసారి ఈ మధ్య కాలంలో గత 1-2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ కనుక మీరు పరిశీలిస్తే, ఒక జీవోలో ట్రాన్స్ఫర్ ఇచ్చినటువంటి, ఒక జీవో ద్వారా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక వ్యక్తి, ఉదాహరణకి తిరుపతి నుంచి కర్నూలుకో, లేకపోతే కర్నూలు నుంచి తిరుపతికో, ఏదో ప్లేస్కి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా సరైనటువంటి క్రమ పద్ధతిలో రాసి మీకు ప్రజెంట్ చేస్తాను నేను.